ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు మనము ఒక రిక్వెస్టెడ్ వీడియో అయితే చూడబోతున్నామండి. భార్యాభర్తలు అనిన తర్వాత అన్యోన్యంగా ఉండాలి. ఎవరి మీద ఎవరు డామినేట్ చేసుకోకూడదు. అలాగే నేను చెప్పిన మాటే వినాలి అనే పంతం అయితే ఎవ్వరికీ ఉండకూడదు. అయితే కొన్ని సందర్భాలు మరి కొంతమంది వలన వారిద్దరి మధ్యన ఏర్పడవలసిన ఆ బాండింగ్ అనేది చెడిపోతుంది. అలా చెడిపోకుండా మీ ఇద్దరి మధ్యలోకి ఎవరు రాకుండా మీరు అనుకున్నవి జరగాలి, సొంతింటి కల నెరవేరాలి. ఇప్పుడు వేరేగా వెళ్ళిపోవడం అదేం పెద్ద గొప్ప విషయం కాదు. మీకంటూ ఒక ఇల్లు, అది కూడా సొంతిల్లు కావాలి అనుకున్న వారు నేను చెప్పిన విధంగానైతే చెయ్యండి. ఖచ్చితంగా మీకంటూ ఒక ఇల్లు అనేది ఏర్పడుతుంది. అలాగే మీ భర్త మీ మాట వినడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు పొరపాటును కూడా ఈ వీడియోని తప్పుగా అర్థం చేసుకోకండి. తప్పుడుగా ఆలోచించిన వాళ్ళకి ఇక్కడ నేను చెప్పేవి ఏవి కూడా జరగవు. ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగానైతే ఉండాలి. అంతేకాదు మనకి మన అత్తవారిట్లే సేఫ్టీ సెక్యూరిటీ ఆడవాళ్ళకి. అయితే మగవాడికి ఎలా ఉంటుంది అని అంటే, ఎందుకు ఇక్కడ ఇదంతా కూడా వదిలేసుకొని మరి దూరంగా వెళ్ళిపోతే నలుగురు నానా మాటలు నన్ను నా భార్యనే కదా అంటారు అని అనుకుంటాడు. అది బయటికి చెప్పలేరు. అయితే భార్య మటుకు వాళ్ళు పెడుతున్న అగచాట్లకి, ఇంకా వాళ్ళు హింసిస్తున్న ఆ హింసకి భరించలేక భర్తకి ఎన్నో విధాలుగా చెప్పి చూడడానికి అయితే ప్రయత్నిస్తుంది. అయితే ఇద్దరు కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో వాళ్ళు నిజంగానే చాలా ఇబ్బందులు పెడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు యాక్షన్ అనేది తీసుకొని వారిని ఆ రొంపిలో నుంచి బయటికి లాగాలి. అది భర్తగా మీ బాధ్యత. ఎందుకు అనంటే, వాళ్ళ అమ్మ నాన్నని వదిలేసి వచ్చిన, మీకోసం వదిలేసి వచ్చిన ఒక అమ్మాయి మీతో ఉండాలి, మీతో జీవితాంతం కూడాను సంతోషంగా ఉండాలి అనంటే ఈ ఒక్క చిన్న పని అయితే చెయ్యాలి. అయితే ఇప్పుడు అమ్మాయిలు మీ విషయానికి వస్తే చిన్న చిన్న విషయాలకి తగువులు అయితే పెట్టుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా అలా తగువు పెట్టుకోవాలని అయితే అనుకోరు, నాకు తెలుసు. ఎందుకనంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చిన ఆడదాన్ని. అయితే అవతలి వాళ్ళు ప్రతిదానికి కూడా మనల్ని టార్గెట్ చేస్తూ మనల్ని రిగ్రెట్ చేయడానికి చూస్తునేటప్పుడు మనం ఆ సమయంలో చాలా వరకు ఓర్పు అనేది వహించాలి. ప్రతి విషయాన్ని భర్తతోనైతే చెప్పాలి. ఏ విధంగా చెప్పాలి? ఈ రోజు ఇలా జరిగింది అనే విషయాన్ని మాత్రమే చెప్పాలి. అంతేగాని వాళ్ళు ఇలా నన్ను చేశారు అని మటుకు చెప్పకూడదు. తను కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కొంతకాలానికి మీరు ఆ కామ్గా ఉండడం అనేది వాళ్ళు తెలుసుకుంటారు. మీరు వంగి ఉన్నారు అయినా కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని వాళ్ళు తెలుసుకొని అప్పుడు ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకుంటారు మగవాళ్ళు. అది తెలుసుకోండి. పోనీ అంతకు మించి ఇంకా ఎక్కువగా జరుగుతుంది, ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటప్పుడు అయితే ఈ ఒక చిన్న పనినైతే చెయ్యండి. ఖచ్చితంగా అవతల వాళ్ళలో మార్పు రావడం గాని, లేదంటే మీరే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం, భార్యాభర్తలు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే భర్త మాట వినిపించుకునేందుకు, అలాగే మీరు సొంతిల్లు కళ నెరవేర్చుకునేందుకు, అదే బయటికి వచ్చి మీ అంతటా మీరు ఉండేందుకు ఒక చక్కటి ఉపాయం. నేను ఇదివరకట్లోనే కామాక్షి అమ్మవారికి సంబంధించి ఒక చక్కటి వ్రతం గురించి అయితే చెప్పాను. 16 శుక్రవారాల వ్రతం. ఆ 16 శుక్రవారాలు కూడాను నిష్ఠగా నియమంగా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మనం అనుకునేది జరుగుతుంది అని చెప్పేసి, అదైతే 100% మీరు అనుకున్న విధంగానైతే జరుగుతుంది. కాకపోతే దానికి నియమ నిష్టలు అనేవి చాలా ఎక్కువగానైతే ఉంటాయి. దానికి సంబంధించిన లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఆ లింక్ ప్రెస్ చేస్తే మీరు ఆ వీడియోలోకి అయితే వెళ్తారు. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే. లేదు అది మేము చేయలేము అనుకున్న వారు కనీసం ఈ పని అయితే చెయ్యండి. లలిత అమ్మవారికి మీకు వీలైనప్పుడల్లా ప్రత్యేకించి ఆ పౌర్ణమి ఇంకా అమావాస్యల రోజుల్లోని మీరు ఖచ్చితంగానైతే చేయండి. తమలపాకులు, ఇంకా అలాగే కిళ్ళిలో వేయవలసిన యాలకులు, పచ్చకర్పూరం, వక్కలు, జాజికాయ పొడి, ఇంకా జాపత్రి, సోంపు, తేనెలో నానబెట్టిన గులాబీ రేకుల మిశ్రమం. ఇది మనకి రోజ్ హనీ అంటే ఇస్తారు. కిళ్ళిలో వేసే సున్నం వేరేగా ఉంటుందండి, అది ఎక్కువగా వేసుకోకూడదు, చాలా తక్కువగా. ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలన్నీ కూడాను చాలా తక్కువగానే
వేసి మీరు 5 ఆకులు ఇంకా ఇందులో వేయవలసిన మిశ్రమాన్ని అంతా కూడా వేసి అమ్మవారికి అయితే పెట్టండి. ఇది ఎందుకు పనికొస్తుంది అని అంటే మనలోనున్న మేధాశక్తిని పెంపొందించేందుకు వాక్ శుద్ధి జరిగేందుకు అయితే ఇది పని చేస్తుంది. ఎదుటి వాళ్ళని మనం అడ్డుకోవాలి అన్నా కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. అమ్మవారికి నివేదన అయితే చేయండి ఈ తమలపాకుల ప్రసాదాన్ని. నివేదన చేసి కేవలం మీరు మాత్రమే, మీరు మీ వారు మాత్రమే సేవించండి, తీసుకోండి. సగం సగం చేసుకొని కింద భాగం ఆయనకి ఇవ్వండి, పై భాగం మీరు తీసుకోండి. ఇలా ఎందుకు చేయమంటున్నాను అని అంటే మీ మాట చెల్లేందుకు, ఇంకా అలాగే మీ వారు మీరు ఇద్దరు కలిసి ఒక తెలివైన నిర్ణయం తీసుకునేందుకు ఇది చక్కగా తోడ్పడుతుంది. అంతేకాదు వీలైతే అస్సాంలో ఉన్న కామాఖ్య అమ్మవారి టెంపుల్ కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. అక్కడికి వెళ్తే భార్యాభర్తల గొడవలు అనేవి చాలా వరకు సద్దుమణుగుతాయి. అంతేకాదు అక్కడ అమ్మవారి పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనలో ఆ శక్తి అనేది కలుగుతుంది. అంత దూరం వెళ్ళలేమో అనుకునేవారు కనీసం మూకాంబిక అమ్మవారి టెంపుల్, కర్ణాటకలోని ఉన్న మూకాంబిక అమ్మవారి టెంపుల్లో కూడాను భార్యాభర్తలు గనక వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇది స్వయంగా నేను చెప్పింది కాదండి, పెద్దవాళ్ళందరూ కూడాను చాలా మంది ఇది ఎక్స్పీరియన్స్ చేసి మనందరి కోసం చెప్పిన విషయం అండి. అయితే ఈ తమలపాకుల తంత్రాన్ని మటుకు ఖచ్చితంగా చెయ్యండి. భార్యాభర్తలు ఎవరైనా కూడా చెయ్యవచ్చు. అయితే ఇవేమి కూడా వెళ్ళలేమండి, చాలా దూరం అనుకున్నవారు మన తెలుగు రాష్ట్రాల్లోనే మనకి విశాఖపట్నంలోని శ్రీ 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 సహస్రాక్షి రాజరాజేశ్వరి దేవీపురంలోనైతే ఉంది అమ్మవారి పెద్ద శక్తిపీఠం మందిరం అన్నమాట. ఈ మందిరంలోని మనకి కళావాహన పూజ అని జరుగుతుంది. కామాఖ్య అమ్మవారిని అక్కడైతే ప్రతిష్ఠించారు వాళ్ళు. అక్కడ మనకి కామాఖ్య అమ్మవారికి ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరికి కూడా కలిపి చేస్తారు. ఇది ఎందుకు చేస్తారు అని అంటే దేహంలోని షట్చక్రాలను మంత్రోచ్చారణతోని శుద్ధి గావించి ఆయా వ్యక్తులకు శక్తిపాతం కలిగేందుకు అద్భుత సంక్షిప్త శ్రీచక్ర నవావరణ పూజ, కళావాహన పూజ. ఈ కళావాహన పూజ మనకి కామాఖ్య శక్తిపీఠం అది అక్కడ జరుగుతుందన్నమాట. అంతేకాదండి, మీరు ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరూ కలిపి ఏదైనా పాత శివాలయంలోని శివలింగానికి అర్చన చేసి చక్కగాను మీ చేతులతోని అభిషేకం అయితే చెయ్యండి. ఇలా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడాను మనసులోని కోరిక చెప్పుకొని అభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకునేది జరుగుతుందండి. భార్య ఎప్పుడు కూడాను భర్త చెప్పినట్లుగా వినాలి, అది తప్పు కాదు. అయితే కొన్ని కొన్ని విషయాల్లోని మనకి అన్యాయం జరుగుతుంది అనేటప్పుడు భర్తకి అది అర్థమయ్యేటట్టు చేసి భర్త తనంతట తానే మనం చెప్పింది నిజమని నమ్మేటట్టు చెయ్యాలి. అలా చేయగలిగే శక్తి కావాలి అని అంటే ఖచ్చితంగా మనము దైవారాధనని అస్సలు విడవకూడదు. అంతేకాదు తప్పుడు సలహాలు, తప్పుడు ఉద్దేశాలని కలిగించకూడదు వాళ్ళకి. మనం ముందుగా మనం మంచిగా పోతే ఖచ్చితంగా ఇప్పుడు కాపోయినా ఒక సంవత్సరం తర్వాత అయినా కూడాను మనకి మంచి అనేది జరుగుతుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ప్రత్యేకించి పూజల్లోని 16 సోమవారాల వ్రతం గురించి మీ అందరికీ ఈ మధ్య కాలం తెలుస్తుంది, కానీ ఇంతకు ముందు నుంచి కూడా ఉంది. ఆ 16 సోమవారాల వ్రతం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా భర్త మీరు చెప్పినట్లుగానైతే వింటారు. ఇది సాక్షాత్తు పార్వతీ అమ్మవారు ఉపదేశించిన వ్రతం, అందులో చెప్పి ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేయగలిగితే ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చేయలేమో అనుకున్న వారు కనీసం సోమవారాలను అయితే చెయ్యండి, పాటించండి. ఆ శివయ్య అనుగ్రహం మన పైన ఎల్లప్పుడూ అయితే ఉంటుంది. మరిన్ని ఇలాంటి విషయాల కోసం ఇంకా అలాగే మన ఛానల్లోని బ్యూటీ టిప్స్ కూడా వస్తూ ఉంటాయి, తప్పకుండా చూడండి. భార్యాభర్తలు అనురాగంగా, అభిమానంగా చిరకాలం కూడాను ప్రేమతోని ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి, ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి తాంత్రిక పూజలు ఉన్నాయి అనే దాని గురించి మన ఛానల్లో ఇదివరకట్లోనే ఉన్నాయి. ఇంకా రాబోతున్న వీడియోస్ లో కూడా మంచి మంచి ఉపయోగకరమైన టిప్స్ తోని మీ ముందుకైతే రాబోతున్నాను. తాంత్రిక పూజలతోని ఇంకా అలాగే టిప్స్ తోని తప్పకుండా చూడండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
అంతవరకు స్వస్తి.